హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అతి ముఖ్యమైన విషయం అండి. సంకష్టహార చతుర్థి వ్రత పూజ విధానము నేను ఏ విధంగా జరుపుకుంటానో మీతో కూడా పంచుకోవాలనిపించి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇది చాలామందికి యూజ్ అవుతుందని నేను తీస్తున్నాను. ఇవి వచ్చేసి మా ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది. ఈ మధ్యనే పెట్టాము. అయితే చాలా గ్రోత్ అవుతుంది. అక్కడి నుంచి అయితే నేను 5 తమలపాకులు తీసుకుంటున్నానన్నమాట. ఈ 5 తమలపాకులు వచ్చేసి పూజలోకేనండి తెంపి నీట్గా వాటిని కడుక్కొని పూజ గదిలో నేనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే పూజకు కావాల్సిన సామాన్లన్నీ చూపిస్తున్నాను చూడండి. ముఖ్యంగా కావాల్సింది ఎరుపు వస్త్రము, ఈ ఎర్రటి వస్త్రము, పువ్వులు, పూజకు సంబంధించిన పువ్వులు, 5 తమలపాకులు, పసుపు కొమ్ములు, వక్కలు, 5 పసుపు కొమ్ములు, 5 వక్కలు, ఎర్రటి అక్షింతలు దేవునికి వేస్తాము. అలా ఎర్రటి అక్షింతలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పసుపు గణపతిని కూడా మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ముఖ్యంగా కావాల్సింది గరిక అండి. వినాయకునికి ఎంతో ప్రీతికరమైనది. వినాయకుణ్ణి సిద్ధం చేసుకొని అలాంటి పీట మీద సిద్ధం చేసుకోవాలి. నేనైతే వినాయకుణ్ణి మా పూజ గదిలో అదే పీట మీద పెడతాను కాబట్టి ఆయన్ని కూడా అదే కింద అక్కడే పెట్టాను. పసుపు కుంకుమతో ఆయన్ని అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత మన పూజకు కావాల్సిన సామాన్లన్నీ కింద పెట్టొద్దండి. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనం పెట్టుకోవాలి. ఏదైనా సరే పూజకు సంబంధించింది ఏదైనా సరే మనం కింద పెట్టొద్దు. ఒక ప్లేట్ లాంటిది తీసుకొని అందులో పెట్టుకోవాలి. ఆయనకి ముఖ్యంగా కావాల్సినవి ఈ వస్తువులండి. దీపపు కుందులు మంచిగా నీట్గా ఉన్నాయి పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీపపు కుందులు దీపారాధన నిత్య దీపారాధన చేసే వాళ్ళకి దీపం అనేది అత్యంత శుభకరం అన్నమాట. ఒత్తులైతే తయారు చేసేసుకున్నాను. ఒత్తులు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పూజకు సంబంధించిన సామాగ్రి అంతా సిద్ధం చేసేసుకొని నా చేతికి అనుకూలంగా ఉండే దగ్గర పెట్టుకుంటున్నాను. వినాయకునికి ఎంతో ఇష్టమైంది ఎర్ర రంగు పుష్పాలండి. నాకైతే ఆ రోజు ఎర్ర రంగు పుష్పాలు దొరకలేదు. సమయానికి అన్నీ దొరకవు కదా. ఎర్ర రంగు పుష్పాలు దొరకలేదని తెల్లటి పుష్పాలు నేనైతే తెచ్చి పెడుతున్నాను. ఏది మనము ఎంత భక్తితో చేసామన్నదే భగవంతుడు చూస్తాడు కానీ ఎలా చేసామన్నది ఎంత వైభవంగా చేసాదన్నది చూడడండి. ముందైతే ఇలా ప్రిపేర్ చేసుకొని ఆ 2 తమలపాకుల మీద పసుపు కుంకుమ పెట్టేసుకొని నేనైతే పసుపు గణపతిని అక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాను. పసుపు గణపతికి 4 దిక్కుల కుంకుమ పసుపు బొట్లు పెట్టుకొని ఆయనకి ఒత్తితో చుట్టూ ఒక సర్కిల్ లాగా వేసుకొని అక్కడ ఒక పుష్పాన్ని మనం పెట్టుకోవాలి. ఆ విధంగా మనము పసుపు గణపతి చుట్టూ పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత దీపపు కుందుల్లో నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలండి. ఒత్తులు పెట్టిన తర్వాత ఎప్పుడైనా నూనె పోయొద్దు. ఒత్తులు వేసిన తర్వాత నూనె పోసిన తర్వాత ఒత్తులు పెట్టి దీపానికి 4 వైపులా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దీపం వెలిగించేటప్పుడు దీపం ఎప్పుడూ బోసిగా ఉండొద్దు. అలా కుంకుమ బొట్లు పెట్టుకొని హారతి ఇవ్వడానికి అదే ధూపం వేయడానికి ధూపు స్టిక్ అది సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఆ తమలపాకుల్లో మీకు దొరికిన ఫలాలని పెట్టాలండి. నేను ఆ రోజు నాకైతే ఏ ఫలాలు దొరకలేదు. పొలం దగ్గరికి వెళ్ళుంటే దొరికేటివి కానీ ఆ పొలం దగ్గరికి నేను వెళ్ళలేదు కాబట్టి నాకైతే అక్కడ దొరకలేదు. అందుకోసమే
నేనైతే ఏ ఫలాలు పెట్టలేదు. అదే తమలపాకుల మీద పుష్పాలను ఉంచేసి దీపంని ధూప్ స్టిక్ అంత తొందరగా వెలగదు కదా, అందుకోసమే నేను దానికోసము ఒక హారతి కర్పూరం బిళ్ళని పెట్టాను. ఇప్పుడు గరిక సమర్పించుకుంటూ ఓం గం గణేశాయ నమః అని తలుచుకుంటూ గరిక సమర్పించాలన్నమాట. 9 లేదా 7 లేదా 5 గరికలు సమర్పించాలి, లేకుంటే 11 గరికలు. ఇలా ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః అంటూ మనం గరికలను సమర్పించుకోవాలి విఘ్ననాయునికి. తర్వాత ఎర్రటి అక్షింతలు కూడా ఓం గం గణేశాయ నమః అని మనసులో తలుచుకుంటూ అక్షింతలు వేసుకోవాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు మనము విఘ్ననాయునికి ముడుపు సమర్పిస్తున్నాము. ఆ ముడుపు ఎలా కట్టుకోవాలో చూద్దాము. ముడుపుకు సంబంధించి మొదటిగా ఎర్రటి వస్త్రం అండి. ఈ ఎర్రటి వస్త్రాన్ని 4 మడతలుగా చేసుకొని ఆ 4 కొనలకి గంధంతో కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా 4 వైపులా గంధంతో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మధ్యలో వచ్చేసి కొద్దిగంత పసుపు, కొద్దిగంత కుంకుమ వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసుకొని ఉంచుకోవాలి, కంపల్సరీ వేయాలండి. 4 దిక్కులా బొట్లు పెట్టి కుంకుమ పసుపు అనేది మనం ఆ ఎర్రటి వస్త్రంలో మధ్యలో పెట్టాలి. ఇలా మధ్యలో పసుపు కుంకుమ వేసి అందులో 3 గుప్పిళ్ళు లేదా 5 గుప్పిళ్ళతో మనము బియ్యం అనేది పోయాలి. 5 వక్కలు 5 పసుపు కొమ్ములు అందులో వేసి 5 కుప్పిళ్ళ బియ్యం. ఈ ముడుపు నీకు నేను సమర్పిస్తున్నాను తండ్రి. మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఈ ముడుపు కట్టేటప్పుడు మనసులో తలుచుకొని మనము ముడుపు కట్టాలి. అందులో 21 రూపాయి, 100 రూపాయలు, 101 రూపాయి, 11 రూపాయలు మీకు ఎంత తోస్తే అన్ని రూపాయలు అందులో వేసి ముడుపు కట్టి విఘ్ననాయునికి సమర్పించాలి. ముడుపు మొత్తం కట్టిన తర్వాత పైన ముడుపు కట్టిన మీద పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఒక పుష్పాన్ని అక్కడ ఉంచి ఆ మనసులో తలుచుకుంటూ నీకు నేను నా కోరిక ఇది, నా కోరిక నెరవేర్చు, నేను నీకు ముడుపు కడుతున్నాను అని ఆ విధంగా ముడుపు విఘ్నేశ్వరునికి కట్టాలన్నమాట. అలా కట్టి అక్కడ ఉంచేసి ఇక ఇక్కడితో పూజ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది ఒక పాలు పండ్లే తీసుకోవాలి, ఏది తీసుకోవద్దండి. అరే నేను ఉండలేను, నాకు షుగరు బీపీ ఇలా ఎవరైనా ఉన్న వాళ్ళైతే పర్వాలేదండి, ఒక పూట మాంసాహారం కాకుండా చూసి తీసుకోవాలి, తినాలి. మాంసాహారం అయితే తీసుకోవద్దు. ఆ వ్రత పూజ విధానం అనేది మనకు దక్కదు. సాయంత్రం వచ్చేసి ఈ ముడుపుని మనము విప్పి దేవునికి ప్రసాదము బెల్లం ప్రసాదము తయారు చేయాలి. విఘ్నేశ్వరునికి బెల్లం అంటే చాలా ఇష్టం అండి. పొద్దున ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే, లేకపోయినా ఈవినింగ్ టైము అదే బెల్లంతో ప్రసాదం చేసి పెట్టినా ఏం కాదండి. ఈవినింగ్ టైము పువ్వులు ఏమన్నా వాడిపోతే తీసేయాలి, మంచిగా ఉంటే అవే పుష్పాలు ఉంచి ఇంకొన్ని పుష్పాలు పెట్టేసి దీపం ముట్టించి ధూపం వేసి అవే అక్షింతలు చల్లేటప్పుడు ఓం గం గణేశాయ నమః అంటూ చదువుకుంటూ మనం చేసిన ప్రసాదాన్ని విఘ్నేశ్వరునికి సమర్పించి హారతి ఇవ్వాలండి. ఇలా హారతి ఇచ్చి పూజ ముగించుకోవాలి. ఇంతే, చిన్న పూజ సాయంత్రం. ఈ తర్వాత మనం ఉపవాసం వీడవచ్చు. ఇలా ప్రతి నెల మీకు ఎన్ని వారాలు, 3 వారాలు, 3 నెలలు 5 నెలలు 11 నెలలు చేసుకోవాలి. నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.